సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కల నాగరాజ్, ప్రభు, మల్లేశం, ఏకానంద్, బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు నగేష్, ఖమేల్, బీసీ సంఘం నాయకులు వాజీద్, నర్సింలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. बाबू जगजीवन जोहार बाबू जगजीवन राम जोहार बाबू जगजीवन राम जोहार बाबू जगजीवन राम డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన బర్త్డేను అన్న ఆధ్వర్యాన స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న ఆధ్వర్యాన ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆయన గారు 5 ఏప్రిల్ 1908 జన్మించిండ్రు. కాబట్టి ఆయన గారు ఎన్నో పార్లమెంట్లో ఒక 30 సంవత్సరాలు తాను అల్పెరగని పోరాటం చేసి ఆయన గారు ఈరోజు మాకు ఎలలేని వెన్నెల తెచ్చిండ్రు, వెలుగునిచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సదాశివపేట స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సదాశివపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మా మిత్రులు చుక్కల నాగరాజ్, బొమ్మలూరు ప్రభు, నాగేష్ మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. బాబు జగ్జీవన్ రామ్ చిరస్మరణీయుడు, అందరికీ ఆదర్శపురుషుడు. మరి ఆయన చేసినటువంటి మరి మంచి పనులు చాలా ఉన్నాయి. ఈరోజు కుల వివక్ష పోవాలని, ఈరోజు బడుగు వర్గాలు బలహీన వర్గాలు బాగుపడాలని మరి కృషి చేసినటువంటి మహనీయుడు. ఈ మాసం ఏప్రిల్ మాసం మరి జయంతి, పూరి జయంతి, మరి మహనీయుల